సిగ్గులేని సీఎం సిగ్గులేని సీఎం అవినీతి సీఎం అవినీతి సీఎం ఇది నిజంగా రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న కార్యక్రమాలు. మనం ఒక రాంగ్ ప్రెసిడెంట్ని సెట్ చేస్తున్నాము, పబ్లిక్లో యూత్కి ఒక రాంగ్ మెసేజ్ని పంపిస్తున్నాము. ఇది చాలా తప్పు. దీన్ని తప్పకుండా వ్యతిరేకించాలి. పార్టీలు మారడం ఒక తప్పు, ఓకే, అది ఎటువంటి కారణాల వల్ల అయినా కూడా ఇప్పుడు దాకా జరుగుతున్న పరిణామాలని ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చి మన ఒక రాజ్యాంగంలోనే ప్రభుత్వ పరంగా ఒక రాజ్యాంగ విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయడం ఇది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజాప్రతినిధులం అయి ఉండి ప్రజల కోసం మనం కొన్ని డిసిప్లైన్గా కొన్ని కార్యక్రమాలను ఒక రాజ్యాంగాన్ని మనం ఏర్పరచుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని మనం వ్యతిరేకిస్తే ఎవరైతే రాజ్యాంగాన్ని తయారు చేశారో వాళ్ళని మనం ఇన్సల్ట్ చేసిన వాళ్ళం అవుతాం. కొన్ని పద్ధతులు క్రమశిక్షణలతోటి మనం వెళ్తే కానీ ఒక సిస్టమ్ ఒక పద్ధతిలో వెళ్తే కానీ మనం ఏది ముందుకు వెళ్ళలేము. ఇలా ఎవరికి తోచింది ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ప్రజల్ని ఎలా కంట్రోల్ చేస్తాం, మనం ప్రభుత్వాలని ఎలా మనం ప్రభుత్వంలో ఉండి ఎలా పరిపాలించగలుగుతాం అని నిజంగా బాధగా ఉంది. ఇవన్నీ కూడా పబ్లిక్ని యూత్ని ఒక రాంగ్ వేలో వాటిని గైడెన్స్ తీసుకెళ్తున్నాము. ఎందుకంటే పబ్లిక్లో కూడా యూత్లో కూడా ఒక మెసేజ్ ఏంటంటే ఓకే మనం అధికారంలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, దానికి ఎవరు ఏమీ ఆపలేరు, ఎటువంటి రాజ్యాంగాలు కానీ ప్రజాస్వామ్యం కానీ లేకపోతే ఈ డెమోక్రసీ ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టి ఏదైనా చెయ్యొచ్చు అని ఒక మెసేజ్ చాలా స్ట్రాంగ్గా పోతుంది. అది చాలా ఫ్యూచర్లో చాలా డ్యామేజ్ అవుతుంది. మన అంటే రూలింగ్కి మన పరిపాలనకి ఒక పెద్ద నష్టం జరగబోతుంది. ఇలాంటి మటుకు తప్పకుండా ఆపాలి. మన ప్రభుత్వాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకొని ఇలాంటివి అరికట్టకపోతే ఆపకపోతే ఇంకా ఫ్యూచర్లో ఇలాగే జరుగుతూ పోతే మటుకు క్రమశిక్షణ అనేది ఉండదు. మనం దేన్ని కూడా ఏ విధంగా మనము ఒక డిసిప్లిన్గా మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళలేము. సో ఇలాంటివి ఎప్పటికప్పుడు మనం అరికట్టుకోవాలి. నేను ఆశిస్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా, బికాజ్ జగన్ అన్న ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళారు, అక్కడ నేను ఆల్రెడీ రాష్ట్రపతిని కలిసి వాళ్ళని జరిగింది. అండ్ ఆల్ గవర్నమెంట్స్ అండ్ అదర్ వేరే పార్టీ లీడర్స్ని ప్రెసిడెంట్ ఏదైతే రాంగ్ ప్రెసిడెంట్ వీళ్ళు సెట్ చేసుకుంటూ వెళ్తున్నారో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని రిక్వెస్ట్ చేసి అక్కడ అందరినీ కలవడం జరుగుతుంది. నేను ఆశిస్తున్నాను కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన తప్పకుండా చర్య తీసుకొని ఇలాంటివి ఫర్దర్ అండ్ ఫ్యూచర్ కాకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు చూస్తున్నాం, ఎందుకంటే రాజ్యాంగాన్ని అపహేళన చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్నో నీతులు చెప్తున్నాడు. నేను క్రమశిక్షణ గల పార్టీ మాది, ఈరోజు అవినీతిని సహించనంటున్నాడు. ఈరోజు చట్టాలు చేసేటువంటి రాష్ట్ర శాసనసభలో కానీ కేంద్రంలో పార్లమెంట్లో కానీ చట్టాలు చేసేటువంటి వాళ్ళే ఈరోజు అవినీతి రహితంగా ఈరోజు పార్టీలు మారి ప్రజలకు బుద్ధి చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళే పార్టీలు మారి అధికార పార్టీలకు పోయి మంత్రి పదవులు కావాలి, కార్పొరేషన్ చర్యలు. ఎందుకంటే ప్రజలు విశ్వసించరు. నిజంగా ప్రజలు విశ్వసించాలంటే మీరు ఎన్నికైన పార్టీ నుంచి మీరు ప్రజా సమస్యలు ఆ పార్టీ నచ్చకపోతే ఆ పార్టీ నాయకుడు మీకు ఏదైనా మరి గౌరవం ఇవ్వకపోతే మీరు వెంటనే రాజీనామా చేసి మాకు ఈ పార్టీ నచ్చలేదు, ఈ నాయకత్వం కింద మాకు నమ్మకం లేదని చెప్పి వేరే పార్టీకి పోవాలి తప్ప ఈ విధంగా మీరు ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి అమ్మడవై కోట్లకు ఎమ్మెల్యేకి 25 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది. అటువంటి వారికి మళ్ళీ ఈరోజు మంత్రి పదవులు ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ రాష్ట్ర శాసనంలో కూర్చోవడం కానీ శాసనాలు చేయడం కానీ ప్రజలతో అన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చాలా హేచనీయం పని కూడా ఎవరు కూడా ప్రశ్నలు కాబట్టి 20 ఇచ్చాలి. స్పీకర్ కూడా ఈరోజు ఎన్నో గొప్పలు ఈరోజు చూస్తున్నాం. రోజా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాడు. మళ్ళీ రోజా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పుడు మీరెందుకు 21 మంది ఎమ్మెల్యేలు కూడా తీసుకోవడం లేదు? మీరు తొందరగా ఎప్పుడైతే మీ దగ్గర కూడా ఇవన్నీ ఉన్నాయి, మీ దగ్గర క్రమశిక్షణ తీసుకున్నప్పుడు రోజా మీద తీసుకున్న క్రమశిక్షణ చర్యనే ఈరోజు 21 మంది ఎమ్మెల్యేలను కూడా మీరు ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కోవడం జరుగుతుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈరోజు కరపత్రాలు కూడా కొట్టించడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలా, గవర్నర్కి ఆర్టికల్ 102 ఆఫ్ 2 అండ్ 191 ఆఫ్ 2 ప్రకారంగా
మీరు ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు వేరే పార్టీ జెండాతో గెలిచి వచ్చినారో వాళ్ళను మినిస్టర్లు క్యాబినెట్లో తీసుకోకూడదు అని చెప్పి మీకు చెప్పే ఆ హక్కు ఉంది. అయినా మీరు ప్రజాస్వామ్యానికి కూని చేస్తున్న చంద్రబాబు నాయుడుతో కలిసిపోయారని చెప్పి ఈరోజు చాలా బాధాకరము. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎవరికి చేర్పించుకోవాలంటే చేర్పించుకోండి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని చేపించి వాళ్ళని మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని గెలిపించుకొని మరి మీరు రాజకీయం చేయండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకొని రోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిట్టిన ఎమ్మెల్యేలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ని తాకట్టు పెట్టిన ఈ 21 మంది ఎమ్మెల్యేలకు మాత్రము మీరు దగ్గర చేసుకుంటే ప్రజలని దగ్గర చేసుకోలేరు. ఎవరైతే ఆ 21 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించినారు కాబట్టి మీరు భయపడుతున్నారు వాళ్ళని ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ మేము సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే 21 మందిని రిజైన్ చేపియండి, ప్రజలే నిర్ణయిస్తారు ఎవరిని సహకరిస్తారని. 100% ఈరోజు రాష్ట్రం మొత్తము జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది. రాబోయే రోజుల్లో కాబోయే సీఎం జగనన్న నాయకత్వం.